దేవుడు దర్శిస్తే ఎంతసేపు అండి? నీ కొడుకు గాని, కూతురు గాని, భర్త గాని, భార్య గాని, తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, తమ్ముడు గాని, నా తండ్రి దర్శిస్తే ఎంతసేపు? ఎలాంటి కఠిన హృదయాలు కూడా అలాగ మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించకండి, ఎవరిని నిందించకండి. మీ ఫ్యామిలీలో అలాంటి సరుకుంటే తరచూ ఈ మాటని వాడండి. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను తప్పనిసరిగా మారుస్తాడు, నా తండ్రి నిన్ను దర్శిస్తాడు అని నీకు అతడు బాధ కలిగించిన ప్రతిసారి ఈ మాటనే ఒక తిట్టనుకో. మనకు తిట్టాలనిపించింది కదా, తిట్టాలనుకున్నప్పుడు శాపాలు పెట్టడం కాదు, ఈ మాటనే ఒక తిట్టనుకొని ప్రయోగించు. నువ్వు మారుతావు, నిన్ను నా దేవుడు దర్శిస్తాడు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, గుర్తుపెట్టుకో అని వదిలేయ్. నా దేవుడు కార్యం జరగకపోతే అప్పుడు అడుగు.